హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బాలయ్య బాబు అఖండ 2 తాండవ మూవీ వచ్చేసి December 5th రిలీజ్ కావాలి. కానీ కోర్టులో కేసు కావడం వల్ల మూవీ అయితే December 12th అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇప్పుడు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అరాచకం ఉందని చెప్పచ్చు. అఖండ 2 తాండవం గ్రాండ్ టీజర్ అని అయితే రిలీజ్ చేశారు భయ్య. అందులో ఆ విజువల్స్ మామూలుగా లేవని చెప్పచ్చు. బాలయ్య బాబు మొత్తం ఆ పాత టీజర్ ఏమన్నా దానికంటే మించి అయితే ఉందని చెప్పచ్చు. నాకైతే అరాచకం అనిపించింది అని చెప్పచ్చు. బాలయ్య బాబు ఒకరిని పట్టుకొని దిష్టి తీస్తాడు భయ్య, చేతిలో పెట్టుకొని నరదిష్టి ఇరదిష్టి అని. ఆ షాట్ అయితే అరాచకం అని చెప్పచ్చు. అండ్ ఆ విజువల్స్ కేక్ ఉన్నాయి. అండ్ ఆ మంచులో చాలా ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి భయ్య, నేను అంతకుముందు చెప్పినట్టుగానే. అండ్ వాళ్ళందరినీ చుట్టూ బాలయ్య చుట్టూ ఉంటారు. ఇలా తొక్కుడుతోటే వాళ్ళు ఇట్లా లేస్తారు బాలయ్య బాబు చుట్టూ. వాళ్ళు అది సీన్ అయితే హైలైట్ ఉందని చెప్పచ్చు. ఇంకొక సీన్ అయితే అండ్ బాలయ్య బాబు ఇట్లా త్రిశూలం పట్టుకొని పుర్రల ఫైట్ అని చెప్పానుగా, అక్కడ ఇలా ఇట్లా లేస్తే మొత్తం వెనక వేరే లెవెల్, అసలు విజువల్స్ మామూలుగా లేవని చెప్పచ్చు భయ్య. నాకు అరాచకం అనిపించింది. అండ్ బాలయ్య బాబుని హనుమంతుని లెక్క, అండ్ నేను చెప్పానుగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో శివుని లెక్క కనిపించబోతున్నారని. అండ్ శివుని కూడా కనిపించాడు, కాకపోతే క్లోజప్లో అయితే కనిపించలేదు. అండ్ ఆంజనేయుని లెక్క కూడా చూపించారు బాలయ్య బాబును. అండ్ హైలైట్ ఉన్నాయని చెప్పచ్చు ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది. నాకైతే ఆ పాత టీజర్, పాత ట్రైలర్ కంటే ఈ టీజర్ అఖండ 2 తాండవం గ్రాండ్ టీజర్ బాగా నచ్చింది భయ్య. ఒకవేళ మీరు ఈ టీజర్ చూస్తే మీకు అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. అరాచగా ఉందని చెప్పచ్చు. ఆ ఫైట్ సీక్వెన్స్లో లొకేషన్స్, ఆ విజువల్స్ అయితే మామూలుగా లేవని చెప్పచ్చు. ఒక సిగ్నేచర్ అంటారు చూడు ఫైట్లో, అలాంటివి చూపించాడు బోయపాటి. సీన్ అయితే అరాచకం ఉంది.